హైదరాబాద్ గచ్చిబౌలి కాల్పుల కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. నిందితుడు ప్రభాకర్ గదిలో మరో గన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అతని నుంచి 460 బుల్లెట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. బీహార్ నుంచి గన్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. గతంలో ఓ కేసులో విశాఖ జైలుకు వెళ్లొచ్చారు ప్రభాకర్. జైల్లో చిత్రహింసలు పెట్టిన తోటి ఖైదీని చంపేందుకు స్కెచ్ వేసినట్టు సమాచారం. నిన్న ప్రిజం పబ్లో ప్రభాకర్ కాల్పులు జరపగా హెడ్ కానిస్టేబుల్ వెంకట్ ఎడమకాలికి గాయమైంది. కానిస్టేబుల్తో పాటు మరో 2 పబ్ సిబ్బందికి గాయాలయ్యాయి. నిందితుడు 2023 నవంబర్ నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. మొయినాబాద్ చోరీ కేసులో ప్రభాకర్ వేలిముద్రల్ని పోలీసులు గుర్తించారు. ఇతను ఇంకా మన ఏరియాలో 1 or 2 టార్గెట్స్ ని పెట్టుకొని రీకీ చేసి రెడీగా ఉన్నాయి. అవన్నీ కూడా మనకు దొరికినాయి. అవన్నీ నేరం జరిగే ముందు కూడా పట్టుకొని అలాంటి నేరం కూడా తప్పించడం జరిగింది. దీన్ని క్యారీ చేస్తున్నాడు. పిస్తోల్ ఎక్కడెక్కడ వెళ్ళినా అక్కడ క్యారీ చేస్తున్నాడు. అండ్ ప్రతి ఒక్క కాలేజ్లో కూడా రీకీ చేసి లోకల్ వాళ్ళతో టచ్లో వచ్చి అట్లానే ఈజ్ కమిటింగ్ క్రైమ్. ఈ క్రైమ్లో వచ్చే డబ్బులతో ఈ లావిష్ దీనికి అలవాటు పడాడు. ఈ మన ఏరియాలో ఇక్కడ అంతా పబ్లో కానీ హై అండ్ లగ్జరీ అపార్ట్మెంట్స్ కానీ అలాగే అతనికి కావాల్సిన వాట్ ఎవర్ లైఫ్ స్టైల్ కి ఇక్కడ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చాడు. వచ్చేసి ఇక్కడ కూడా 1 or 2 టార్గెట్స్ పెట్టుకున్నాడు. పట్టుకున్న క్రమంలో మా టీం ఏది ఫాలో చేస్తున్నారు, ఇతను ప్రతి పబ్కి వెళ్ళాడు. ఆ ఒకటే పబ్ కాదు, ఇంతకు ముందు వేరే పబ్కు కూడా వెళ్ళాడు, వేరే జిమ్స్ లకు వెళ్ళాడు. అట్లా చాలా విజిట్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ హిస్ లైఫ్ స్టైల్. మీన్ వైల్ మన వాళ్ళ దాన్ని ట్రాక్ చేస్తూ నిన్న అతను అక్కడ ఉన్నాడని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళి పడుకున్నారు. సో ఇతనికి జైల్లో ఉన్న సందర్భంలో ఒక అతను ఇతని బాగా హ్యూమిలియేట్ చేసినారు. సో నేమ్ ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్. సో హ్యూమిలియేట్ చేసినందుకు అతని మీద బాగా కక్ష పెంచుకున్నాడు. ఆ కక్ష పెంచుకొని వాడు ఇంకా స్టిల్ జైల్లోనే ఉన్నారు. సో అతను బయటకు వచ్చిన తర్వాత అతను ఎలిమినేట్ చేయడానికి ఇతనికి తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా బీహార్ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఒక 2 సందర్భాల్లో ఈ 3 వెపన్స్ ని పర్చేజ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఫర్దర్ గా మనం ఇతన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఎవరెవరు ఇతనికి సపోర్ట్ చేసినారు, వెపన్స్ కొనడంలోనైనా క్రైమ్ లో అసిస్ట్ చేసిన వాళ్ళందరిమైనా ఫర్దర్ గా ఎంక్వైరీ చేసి వాటి మీద తీసుకోవడం జరుగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రభాకర్ నిన్న కాల్పుల కేసుకి సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అతని వ్యవహారాలపై దృష్టి పెట్టారు. పూర్తి స్థాయిలో ఆ వివరాలను కూడా ఇప్పటికే సేకరించినట్టుగా తెలుసు. నిందితుడు ప్రభాకర్ ఇంట్లో సోదాలు నిర్వహించినటువంటి పోలీసులు నిన్న కాల్పుల ఘటనలో 2 గన్లు స్వాధీనపరుచుకోగా ఈ రోజు మరో వెపన్ ని కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. మొత్తం 460 లైవ్ బుల్లెట్స్ అతను తెచ్చి పెట్టుకున్నాడు ఇంట్లో అనేది కూడా పోలీసులు గుర్తించి 460 బుల్లెట్ రౌండ్స్ కి సంబంధించినటువంటి బుల్లెట్స్ అన్ని కూడా స్వాధీనపరుచుకున్నారు. ఇవన్నీ కూడా బీహార్ నుంచి తన గన్స్ కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. సాఫ్ట్వేర్ స్నేహితుడు రూమ్ లో ప్రభాకర్ చాలా రోజులుగా నివాసం ఉంటున్నాడు. ఓ కేసులో గతంలో విశాఖపట్నం జైలుకి వెళ్లినటువంటి అనుభవం కూడా ఉంది. ఇతని జైల్లో ఇబ్బందికి గురి చేసినటువంటి తోటి ఖైదులని చంపేందుకోసమే ఈ బీహార్ నుంచి వెపన్స్ తీసుకొచ్చి అతని కోసం వేటాడుతున్నటువంటి క్రమంలో నిన్న ఈ కాల్పులు చోటు చేసుకున్నాయనే దానిపై కూడా పోలీసులు ఆ వివరాలను కూడా సేకరించాడు. ప్రభాకర్ పైన 3 ట్రై కమిషనరేట్ పరిధిలో అనేక కేసులు అతనిపై పెండింగ్ లో ఉన్నాయి. దోపిడీ, దొంగతనాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, బరి తెగింపులు, ఇంట్లో ఈ రాబరీలకు పాల్పడినటువంటి కేసులు ప్రభాకర్ పైన అనేకంగా ఇతని పైన పెండింగ్ లో ఉన్నాయి. చాలా రోజులుగా ఇతను కనిపించకుండా తిరుగుతా ఉన్నాడు. దానిపై కూడా పోలీసులకు నిన్న వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో ప్రిజం పబ్ లో అతను ఉన్నాడని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు పోలీసులని గుర్తించి అతనిపై కాల్పులు జరిపి వాళ్ళని తీవ్రంగా గాయపరిచిన తర్వాత పోలీసులు దృష్టి పెట్టి ఈ ప్రభాకర్ స్వస్థలం ఎక్కడ, ఎందుకు ఇలా రాబరీ థెఫ్ట్ పర్సన్ గా మారిపోయాడు అనేది దానిపై కూడా దృష్టి పెట్టి
అతను ఎక్కడ నివాసం ఉంటున్నాడు, ఎవరు ఇతను షెల్టర్ ఇచ్చారు అనే దానిపై కూడా వివరాలు సేకరించి ఈ వెపన్స్ ని ఎందుకు ఇతను క్యారీ చేయాల్సి వస్తుందనే దానిపై కూడా దృష్టి పెట్టినప్పుడు జైల్లో ఇతను ఇబ్బంది పెట్టినటువంటి తోటి ఖైదీలను చంపడం కోసమే బీహార్ నుంచి ఈ వెపన్స్ ని తెప్పించుకొని 460 బుల్లెట్లని రూమ్ లో పెట్టుకొని దాని ద్వారా వాళ్ళని అంతం అందించేటువంటి ప్రయత్నాలు చేశారు అన్నట్టుగా కూడా పోలీసులు ఈ సమాచారాన్ని సేకరించడం జరిగింది సందీప్. అంటే ఇప్పుడు ఎన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు రవితేజ? ఇల్లీగల్ ఆర్మ్స్ యాక్ట్ అతని పైన నమోదు చేయడం జరిగింది. పోలీసుల డ్యూటీస్ ని ఆటంకం ఏర్పాటు చేయడము, అనుమతులు లేనటువంటి గన్లని బీహార్ నుంచి తెచ్చుకొని వాటితో కాల్పులు జరిగేటువంటి ప్రయత్నం చేయడము, ఈ ఇల్లీగల్ గా వాళ్ళ స్నేహితుడి రూమ్ లో ఉంటూ అక్కడి నుంచి ఆపరేషన్స్ చేపడుతూ అనేక మందిని టార్గెట్ చేసి వాళ్ళని అంతమందించేటువంటి ప్రయత్నం చేశారు అన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ముఖ్యంగా ఆర్మ్స్ యాక్ట్ తో పాటు నిన్న పోలీసుల విధులకు ఆటంకం కల్పించి పోలీసుల పైన కాల్పులు జరిగినందుకు వివిధ బిఎన్ఎస్ కొత్త చట్టాల కింద పోలీసులు కేసులు పెట్టి అతను ఈసారి జైల్లో నుంచి బయటికి రాకుండా పీడీ యాక్ట్ పెట్టేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది సందీప్.